ఇక్కడ ఒకటి జనం అమరావతికి ఓటేశారు. క్రిందటిసారి అమరావతికి ఓటేలా లేదా 2019లో అమరావతిని జగన్ అయితే వేగంగా అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓటేశారు అనుకుందాం. ఎందుకంటే ఆ రోజున జగన్ ఏమి అమరావతిని తీసేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. 3 రాజధానుల మాట లేదు అప్పుడు. లేదు. ప్లస్ జగనే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇంకెక్కడికి పోద్ది, ఇదంతా తప్పుడు ప్రచారం అని రోజా లేకపోతే ఉమ్మారెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు జగన్. లేదు. తర్వాతన అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నాడు. అది పోనీ చేయగలిగాడా విశాఖపట్నంలో? ఈయన వెళ్ళిపోయి ముందే పాలన అక్కడి నుంచి బిగిన్ చేస్తే ఆ బిల్డింగ్లు అయిన తర్వాత కట్టుకునేవాడు కదా. ఉన్నాయి అక్కడ బిల్డింగులు. హెచ్ఎస్బిసి తీసేస్తే ఆ ప్లేస్లో అద్భుతంగా నడుపుకోవచ్చు. అది ఈయన అక్కడ ఆలస్యం చేశాడు. చారిత్రక తప్పిదం అది జగన్ జీవితంలో చేశాను. చారిత్రక తప్పిదం. విశాఖ తన రాజధానిగా పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటికి పంపించారు అంతే. బేసిక్గా జగన్ ఏమనుకున్నాడు, ఒకటి ఆస్పెక్ట్ కరెక్ట్. అప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రలో అమరావతి మీద విరక్తితోనే ఓట్లేశారు వ్యతిరేకంగా. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే అన్ని ఇక్కడ కట్టేస్తున్నారు అన్నటువంటి గ్రాఫిక్లు చూశారు. ఇప్పుడు కూడా చూడండి, మొన్న ఏదో గ్రాఫిక్ ఒకటేమో 132,000 మంది వచ్చి కూర్చునేటటువంటి స్టేడియం కట్టబోతున్నారు.